ధర్మం కాదని కూడా అన్నారు కొంతమంది. బీజేపీకి చెందిన విష్ణువర్ధన్ రాజు కూటమిలో సభ్యుడు అంబటి రాంబాబు ఇంటి మీద దాడి చేయటం తప్పు అన్నాడు. సిపిఐ నారాయణ ఏదైనా దాడులు చేయటం తప్పు అన్నాడు. అలాగే జడా శ్రావణ కుమార్ తీవ్రంగా ఖండించాడు. జనసేన రజని ఒక మహిళ, ఆమె జనసేన మహిళగా తెలుసు నాకు, ఆమె ఇంటి పేరే జనసేన నాకు తెలిసినంతవరకు, ఆమె కూడా ఖండించింది తప్పు అంబటి రాంబాబు మీదని. కారణం ఊరి చెప్తా దానికి. ఇక్కడే ఎన్టీ రామారావు విగ్రహం దగ్గర, అప్పుడు ఎన్టీ రామారావు విగ్రహం లేదు, వంగవీటి మోహన్ రంగా విగ్రహాన్ని పెడుతుంటే మా ప్రభుత్వంలో అబ్జెక్ట్ చేశారు ఆఫీసర్స్. అందరూ నా దగ్గరికి వచ్చారు. అందరూ వంగవీటి మోహన్ రంగా అభిమానులు అంటే కాపులు వచ్చి, సార్ ఈ బొమ్మ ఇక్కడ పెట్టించాలి సార్, మీ ప్రభుత్వంలో కలెక్టర్ ఒప్పుకోవట్లేదు, ఎస్పీ ఒప్పుకోవట్లేదు, కమిషనర్ ఒప్పుకోవట్లేదు అంటే, అబ్బాయి మీరు అందరూ వచ్చారు కదా, మీలో జనసేన వాళ్ళు ఎంతమంది అని అడిగారు, వైసీపీ వాళ్ళు ఎంతమంది అడిగారు. మొహమాటం లేకుండా చెప్పండి, చేతులు పైకెత్తండి అన్న. ఆ వచ్చిన 50 మందిలో వైసీపీ వాళ్ళు ఎవరంటే నలుగురే. జనసేన వాళ్ళు ఎంతమంది ఎత్తారు తెలుసా? 40 మంది పైన ఎత్తారు. చెప్పా అప్పుడు నేను, మీరు జనసేన అయినా వంగవీటి మోహన్ రంగారావు గారి మరణం తర్వాత తొలిసారిగా శాసనసభకు వెళ్ళినటువంటి అంబటి రాంబాబుకి ఆయన అంటే గౌరవం ఉంది. మెజారిటీ జనసేన ఉన్నా సరే అక్కడ బొమ్మ ప్రతిష్ఠించే బాధ్యత నాదని చెప్పా. కలెక్టర్ని కన్వెన్స్ చేశా, కమిషనర్ని కన్వెన్స్ చేశా, ఎస్పీని కన్వెన్స్ చేశా, బొమ్మ ప్రతిష్ఠింపజేశా. ఆ రోజున నన్ను పిలిచారు, సరే చాలామంది పిలిచారు కాపుల్ని. ఆ రోజు రజనీ కనపడింది, ఈఎంఐ సార్ మీకు హ్యాట్స్ ఆఫ్ సార్, అందరూ కాదన్నా మీరు పెట్టారు సార్ అంటే, అమ్మ న్యాయం ప్రకారం పోతాను నేను, మీరు జనసేన అయినా సరే, నువ్వు కూడా గుర్తుపెట్టుకో తల్లి, ఎప్పుడన్నా న్యాయం కోసం పోరాడు, మాకు అన్యాయం జరిగినప్పుడు అన్నా. ఆ అమ్మాయి వాడు బయటకు వచ్చి మాట్లాడుతుంది. సిగ్గు తెచ్చుకోండి జనసేన నాయకులారా, చంద్రబాబు మోచేతి నీళ్ళు తాగటం కాదు, సిగ్గు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. ఇంతమంది న్యూట్రల్స్ ఖండించారు, మీకు భయమా? ఎందుకు ఖండించలేకపోతున్నారు? మీరు తెలుగుదేశం ఒకటేనా? మీరు 2 పార్టీలు కాదా? మీరు ఖండించకపోతే ఏం కాదు, మీకు విలువలు తెలుస్తాయి, మీ విలువలు పెరుగుతాయని నా ఉద్దేశం తప్ప మీరు ఖండించకపోతే పోయేదేమీ లేదు, వచ్చేదేమీ లేదు. ఆల్రెడీ మీరు ఖండించలేదు. శభాష్ రాంబాబు ఇంటి మీద దాడి చేయమని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. శభాష్ రాంబాబు ఇంటి మీద దాడి చేయమన్నాడు నాగేంద్ర బాబు గారు. ఆయనకి మంత్రి స్థానం సంవత్సరం అయింది, ఇవ్వకపోయినా సరే సీఎం తిడితే ముద్దు పెట్టుకుంటారు, జైల్లో పెట్టి సీఎం తిడితే జైల్లో పెడతారా? ఎక్కడ పెట్టారా? ఏంది అన్యాయం నాకు అర్థం కాదు. ఇంతమంది వీళ్ళందరికీ ఎవరైతే, ఇంకా చాలామంది నా దృష్టికి రాలేదు, జైల్లో ఉన్నప్పుడు నేను పత్రికలో చూసిన వాళ్ళు మాత్రమే ఇది. వీళ్ళందరికీ ఎవరైతే సిపిఐ నారాయణ గారు, విష్ణుకుమార్ రాజు గారు, జడా శ్రీవణ కుమార్ గారు, జనసేన రజనీ న్యాయవాది గారు, వీళ్ళందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ప్రజాస్వామ్యంలో మీరు మాట్లాడవలసిన పద్ధతిలో మాట్లాడారు. తర్వాత మీరు కావస్తే చంద్రబాబు సపోర్ట్ చేసుకోండి, జనసేనకు సపోర్ట్ చేసుకోండి, మీ విలువలు పెరిగాయని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. దాంతోపాటు ఏబి వెంకటేశ్వరరావు గారు ఐపీఎస్, ఆయన ఏం మాట్లాడు తెలుసుగా, మాట్లాడాడు ఆయన కూడా. ఏమని? ఎన్టీఆర్ ఆఫీస్ మీద, తెలుగుదేశం ఆఫీస్ మీద దాడి చేసినప్పుడు మీరు యాక్షన్ తీసుకుంటే ఇలాంటి దాడులు జరిగేవి కాదని, అంటే ప్రతీకార చర్యలు చేసుకోవచ్చని చెప్పాడు ఏబి వెంకటేశ్వరరావు గారు. చెప్తాడు ఆయన ఏబి వెంకటేశ్వరరావు గారు అవే చెప్తాడని నాకు తెలుసు. ఆయనకు కూడా ధన్యవాదాలు. ఐపీఎస్ ఆఫీసర్ గారు, మీరు చెప్పారే తెలుగుదేశం ఆఫీస్ మీద దాడి జరిగితే మీరు యాక్షన్ తీసుకోలేదు కాబట్టి ఇలాంటి దాడులు దొరుకుతాయని, అది గుర్తొచ్చింది ఆయనకి. ఆయనకు కూడా ఏబి వెంకటేశ్వరరావు గారు మీకు కూడా ధన్యవాదాలు. సపోర్ట్ చేసిన వారికి ధన్యవాదాలు, సపోర్ట్ చేయని వారికి ధన్యవాదాలు. మీరు సపోర్ట్ చేసినా చేయకపోయినా మీ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ అవుతుంది ఇలాంటి సందర్భంలో. పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అంటే దాడులు చేయడం తప్పంటే ఎక్కడికి పెరిగేవాడు నువ్వు? ఏ తెలుగుదేశం వదిలిపెట్టిపోయేవాడు కాదు, నీకు రావాల్సినవి వచ్చేవి కాక ఉండేవి కాదు. ఒక మాట దాడులు చేయడం తప్పు అంటే ఎక్కడికో పెరిగేవాడు నువ్వు. నీ పెరుగుదల నువ్వే ఆపుకుంటున్నావు చంద్రబాబు వల్ల, ఆపుకో, ఇబ్బంది ఏమీ లేదు. యూ డోంట్ కేర్ ఆల్సో. కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, నా ఆవేదనని ఆవిష్కరించుకోవాలనేటువంటి తపనతో
జైలు నుంచి వచ్చిన తర్వాత ఈ ప్రెస్ మీట్ పెట్టాలని అనుకున్నాను. నిన్న నేను రావటమే లేట్ అయింది. రావడానికి కూడా ఏందండి నాకు అర్థం కాదు. రాజమండ్రి నుంచి బయలుదేరితే అడుగడుగునా పోలీసులు 30 యాక్ట్ ఉందంటారు. నా ఇల్లు బాలు కొట్టినప్పుడు 30 యాక్ట్ లేదు. నా ఇల్లు బాలు కొట్టినప్పుడు 30 యాక్ట్ లేదు. నేను ప్రశాంతంగా కారులో 10 కార్లు ఎమ్మెల్యే పెట్టుకొస్తే 30 యాక్ట్ వచ్చేసింది. రూల్స్ వచ్చేసినాయి. నా ఇల్లు బాగా కొట్టినప్పుడు రూల్స్ రావు. నా కారులు తగలేసినప్పుడు రూల్స్ రావు. ఏం పోలీసులే మీరు? ఏం పోలీసులు మీరు? పోలీసింగ్ లేకపోతే ఏమైపోతుంది సమాజం? ఇది ధర్మమేనా? నేను అడిగాను అదే విషయం. ఏమయ్యా మా ఇల్లు బాగా కొట్టినప్పుడు 30 యాక్ట్ లేదా? జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో బయలుదేరి 30 యాక్ట్ వచ్చేస్తుంది. నేను కారులో బయలుదేరి 30 యాక్ట్ వచ్చేస్తుంది. నా ఇంటి మీదకు 200 మంది వస్తే 2000 మంది వస్తే 30 యాక్ట్ రాదు, 144 రాదు, పోలీసులు ఉండదు. ఉండా కూడా దిష్టి బొమ్మలాగా నుంచుంటారు. ఏం సమాజం ఇది? నేను ఈ గుంటూరు ప్రజానీకాన్ని, రాష్ట్రంలో ఉన్నటువంటి పౌరుల్ని, న్యూట్రల్ పీపుల్ని ఇలా జరిగితే సమాజం సక్రమంగా ఉంటుందా? రక్షక భటుడే భక్షించబడే వాడితో కలిసిపోతే చట్టం ఉంటుందా? రేపు మీ ఇళ్ల మీదకి రారా కోపం వస్తే? మా ఇళ్ల మీదకి వచ్చారు. నాకు చాలా బలం ఉంది, నాకు పార్టీ ఉంది, నాకు కులం ఉంది. వాళ్ళందరూ రియాక్ట్ అవుతుంటే వాళ్ళందరినీ బయట కొట్టేస్తారా? పెట్రోల్ బాంబులు కోసేస్తారా? ఏమయ్యేది నాకు అర్థం కాలేదు. సావుకు సిద్ధపడి చంద్రబాబుతో పోరాటానికి సిద్ధమయ్యానని కూడా ఈ క్షణం నుంచి చెప్తున్నా. 18 రోజులు జైల్లో పెట్టారు. మీరు ఇంకంతకన్నా ఏం చేయగలిగితే చంపుతారు అంతేగా. పోలీసు సహకారంతో చావుకు సిద్ధపడే ఈ రాజకీయాల్లో ఉన్నాడు ఈ అంబటి రాంబాబు అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. దానికి పురప్రజల మద్దతు, రాష్ట్రంలో విఘ్నులైన మేధావుల మద్దతు, న్యూట్రల్గా ఆలోచించే వారి మద్దతు, తెలుగుదేశంలో ఉండి జనసేనలో ఉండి న్యాయంగా ఆలోచించే మిత్రులకి అందరికీ కూడా మీ హృదయపూర్వకమైన మద్దతు. జై అని అవసరంలా, మనసులో మీ మద్దతు ఉంటే చాలు అని ఈ సందర్భంగా హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక టైగర్ అని అనిపించారు, దాన్ని ఎలా ఆయన అభిప్రాయం అది. నేను కూడా టైగర్గానే బతకాలనుకుంటున్నాను, టైగర్గానే చావాలనుకుంటున్నాను. ఆయన ఆ మాట అన్న తర్వాత అదే నిర్ణయం చేసుకున్నాను. ఎక్కడ తగ్గేది లేదు. ఆ రోజు పారిపోమ్మని ఒక సిఐ చెప్పినా కూడా పారిపోలేదు. జైల్లో పెడతామన్నా కూడా జనరల్గా ఏం చేస్తారు? జైల్లో పెడతామంటే కేసు పెడితే యాంటిసిపేటర్కి వెళ్తారు. చిత్రం ఏంటో తెలుసా? నా మీద పెట్టిన కేసులన్నీ బెయిలబులే. కేవలం 35 క్లాస్ 2 బిఎన్ఎస్ ప్రకారం పోలీసులు బెయిల్ ఇచ్చి పంపవలసిన కేసులైనా రిమాండ్కి వెళ్ళాను. జైల్లో ఉన్నాను. నా ప్లేటు నేను కడుక్కున్నాను, నా బట్టలు నేను ఉతుక్కున్నాను, నేల మీద పడుకున్నాను. స్టూడెంట్ లైఫ్ గుర్తొచ్చింది. ఆంధ్ర యూనివర్సిటీలో నేల మీద పడుకుని ఎవరి బట్టలు వాళ్ళు ఉతుక్కుని, నేను ఏర్పేళ్ళు చదువుకున్నా వ్యాసాశ్రమంలో, ఎవడ పళ్ళని వాడు కడుక్కుని, అది గుర్తొచ్చింది. ఐ ఎంజాయ్డ్ ది జైల్ లైఫ్. 18 రోజులు నిజం చెప్తున్నా ఎంజాయ్ చేశాను. కింద పడుకుని ఎంజాయ్ చేశాను. నేనేమి కింద పడుకుని వచ్చినండే. మంచం లేదు, ఫ్యాన్ లేదు, డైనింగ్ టేబుల్ లేదు. మా నాన్న కొద్దిగా సంపాదించిన తర్వాత డైనింగ్ టేబుల్ కొన్నాము. ఫ్యాన్ కొంటే మాకు పెద్ద ఆశ్చర్యం. ఫ్యాన్ వచ్చింది మా ఇంటికని. ఆ రోజులన్నీ గుర్తు చేసుకున్నాను. ఐ ఎంజాయ్డ్ ది లైఫ్ ఆఫ్ రాజమండ్రి సెంట్రల్ జైలు. మళ్ళా పంపిస్తారా లోకేష్? ఏమై చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పంపిస్తావా? రెడీ? నువ్వు 53 రోజులు ఉన్న బ్యారక్ కూడా నా ఎదురుగానే ఉంది. నేను పైన ఉన్నాను, ఆ బ్యారక్ కింద ఉంది. ఐ డోంట్ కేర్. కాన్ఫిడెంట్గా చెప్తున్నా. సావుకు సిద్ధం, జైలుకు సిద్ధం, మీ సంగతి తేల్చడానికి కూడా సిద్ధం. ప్రజాస్వామ్య పద్ధతుల్లో వెనకడుగు వేసే ప్రశ్నే లేదు. 68 సంవత్సరాలయ్యా. బాగా బతికితే ఇంకో 10 సంవత్సరాలు బతుకుతాం. ఈ లోపలే చంపేస్తారా? రెడీ. ఎందుకంటే పోలీసు సహాయంతో చంపే అలవాటు ఉన్న
దౌర్భాగ్యులు మీరు. ఐఎమ్ రెడీ, చూద్దాం.